వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ప్రజా రాజ్యం లాగా ఈరోజు అయితే బస్ అంతా కూడా మహిళా రాజ్యంగా అయితే మారిపోయిందండి. ఈరోజు మనతో అయితే ఉన్నారు ఏఎంసీ చైర్మన్ పోతిగంటి అలెక్కే మేడం అయితే ఉన్నారు. వారిని కూడా మహిళలందరికీ ఈ విధమైనటువంటి ఒక వరం అనేది చిక్కడం మేడంకి ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజున మహిళలందరికీ ఒక పండగ వాతావరణం అనేది నెలకొని ఉంది. సో మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకంలో భాగంగా ఇది 5వ పథకం. ముఖ్యంగా స్త్రీశక్తి అనేది ప్రతి ఒక్క కుటుంబంలో ఇది ఎంతో అవసరం ఉంది. అందరూ కూడా కోటీశ్వరులు ఉండరు. మొత్తం స్టేట్లో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి కానీ అందరికీ ఇంట్లో కూడా ప్రతి ఒక్క మహిళకి ఇది ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని చేపట్టిన ముందుగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మనకు కావాలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అన్ని వాళ్ళ అవసరాలను బట్టి కూడా ఎంతో దూరంగా ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అవసరానికి కొద్దీ మనీ కొందరికి ఉంటాయి, కొందరు ఉండకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో చేయూతనిస్తుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాతి. అది మహిళలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున మన శాసనసభ్యులు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం, స్వాతంత్ర దినోత్సవం రోజునే మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా స్త్రీశక్తి అనే ఒక మంచి పేరుతోటి అయితే ఇది అమలు కానుంది. అందులో కూడా కావలిలో ఈరోజు మొట్టమొదటిసారిగా కూడా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. సో మీ యొక్క ఒపీనియన్ అనేది ఏంటి దీని మీద? చాలా హ్యాపీగా ఉంది. ముందుగా స్త్రీశక్తి అని పేరు పెట్టడమే మా అందరికీ కూడా ఒక గమనార్హం. ముఖ్యంగా మహిళలు లేకపోతే ఆ ఇల్లు అనేది శూన్యం. అట్లాంటిది ఒక మహిళను ఎంత గౌరవిస్తామో ఆ కుటుంబం కానీ, ఆ ఊరు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ గౌరవిస్తారు. అది ముఖ్యంగా మహిళా చేతుల మీదుగానే మొత్తం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది మహిళగా గుర్తించి మన శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం ఎంతో మా అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా పట్టణాల్లో కానివ్వండి, ముందు గ్రామాల్లో కానివ్వండి, ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా వాళ్ళు వలసగా వచ్చి ఇక్కడ పట్టణాల్లో అమ్ముకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో చేయూతనిస్తుందని చెప్పని తెలియజేస్తున్నాను. సో మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటాం మేడం, నార్మల్గా కుటుంబం అన్న తర్వాత కనీసం అమ్మ, పాప, చెల్లి, అక్క, ఇట్లా ఆడబిడ్డలు, వదినలు, ఇట్లా ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు ఒక కుటుంబం తీసుకుంటే. ఇప్పుడు ఒక కుటుంబం అంతా ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలంటే వాళ్ళు మహిళలందరికీ ఫ్రీ అనమాట. సో దీన్ని కూడా మహిళలందరూ ఎంతో ఒక సంతోషమైన ఒక సందర్భంగా భావిస్తూ ఉంటారు. సో దీని మీద ఏమంటారు? ముఖ్యంగా మహిళకి ఏదైతే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ మీద ఇది మొత్తం వాళ్ళు ఒక ఊరికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉంటారు. ఒక వైఫ్ కానివ్వండి, వాళ్ళ ఆడపిల్లలు కానివ్వండి, వాళ్ళ అత్తమామ కానివ్వండి, అత్తగారు కానివ్వండి, వాళ్ళ ఆడబోడ్చులు కానీ, ఇట్లా ఇంట్లో మొత్తం ఒక సహకుటుంబం మొత్తం ఉంటుంది, పెద్ద కుటుంబం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ ఇది రావటం అనేది ఆ కుటుంబానికి ఎంతో చేయూతనిస్తుంది. ఇదే ప్రతి ఒక్కటి కూడా అందరికీ నేను అదే చెప్తున్నాను. మహిళలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఎలా అంటే అలా కాకుండా వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా ఉపయోగించుకోండి అని చెప్పని నేను మరీ కోరుకుంటున్నాను. చిన్న విషయానికి పెద్ద విషయానికి కాదు, మన అవసరాన్ని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరం గౌరవిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ కూడా ఇది ఉపయోగించుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను. ముందు గ్రామాల్లో మహిళలందరికీ కూడా ఇది ఎంతో ఈ పథకం అనేది చాలా ఉపయోగకరం అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మేడం అయితే స్పందించడం జరిగింది. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తరపున సహాయపడుతుంది. మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి వరం లాంటిదని కూడా మేడం చెప్తూ ఉన్నారు. సో నిజంగానే ఇది మహిళలందరికీ ఒక వరం అనే మనం చెప్పుకోవచ్చు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి,
MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398 665676